సెలయేరు బాలల ఈ పత్రిక కథల పోటీ 2025లో పాకశాల స్థాయి ప్రథమ స్థానం పొందిన కథ మంచి హృదయం. అడపా శ్రీలక్ష్మి 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, నల్లచెరువు. రామాపురం అనే ఊరిలో పార్వతి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె అనాథ అయినప్పటికీ చదువు పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండేది. ఆమె ఆసక్తిని గమనించిన ఒక పెద్దాయన పక్క ఊరిలో ఉన్న హాస్టల్లో ఆమెను చేర్పించాడు. అక్కడ పార్వతి కష్టపడి చదివి 10వ తరగతిలో ఉత్తీర్ణురాలైంది. కాలేజీలో చేరాలంటే డబ్బులు అవసరం అయ్యాయి. ఎవరూ సహాయం చేయకపోవడంతో ఆమె దిగులుగా ఆలోచిస్తోంది. అప్పుడు తాను ఎప్పుడో ఒకసారి విన్న పెద్దమ్మ మాట గుర్తుకు వచ్చింది. ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు, నమ్మకమున్నవారికి ఆయనే తోడు. ఆ మాట గుర్తు చేసుకుని పార్వతి ఒక ఉత్తరం రాసింది. స్వామీ, ఇప్పుడు నేను కాలేజీలో చేరాలనుకుంటున్నాను. కానీ డబ్బులు లేవు. నువ్వే నాకు దిక్కు. ఎలాగైనా సహాయం చేయి. చిరునామా రాయాల్సిన చోట దేవుడు, స్వర్గము అని రాసింది. ఆ ఉత్తరాన్ని తీసుకుని ఆలయానికి వెళ్లి హుండీలో వేసింది. ఊహించని విధంగా వారం రోజుల తర్వాత పార్వతికి మనీ ఆర్డర్ 1000 రూపాయలతో పాటు ఒక ఉత్తరం వచ్చింది. అందులో, అమ్మా, నువ్వు బాగా కష్టపడి చదవాలి. నిన్ను నమ్మి ఈ 1000 రూపాయలు పంపుతున్నాను. మంచి మార్కులు సాధిస్తే నీ చదువుకు మరింత సహాయం చేస్తాను రాసి ఉంది. ఆ ఉత్తరం, డబ్బులు చూసి పార్వతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని, భగవంతుడే నాకు తోడుగా ఉన్నాడు అని ఆమె భావించింది. ఆ తరువాత ఆమె పట్టుదలతో చదివి ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం కూడా సంపాదించింది. ఒకరోజు ఆమె తన వివాహం గురించి ఆలోచించింది. మొదటి శుభలేఖ దేవుడికి పంపిస్తాను అని పెళ్లికొడుకుతో అంది. ఆ మాట విన్న అతడు ఆశ్చర్యంతో, అది ఏమిటి? దేవుడు స్వర్గంలో ఉంటాడుగా, ఆయనకు ఉత్తరాలు ఇక్కడి నుంచి ఎలా చేరతాయి అని ప్రశ్నించాడు. అప్పుడు పార్వతి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. తర్వాత రోజు, స్వామీ, నాకు అత్యవసరంగా 1000 రూపాయలు అవసరముంది. దయచేసి పంపించండి. మరొక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని హుండీలో వేసి తనకు సహాయం చేసిన దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తితో దూరంగా కూర్చుని గమనించసాగింది. కొంతసేపటికి ఆలయ పూజారి వచ్చి హుండీలో వేసిన పార్వతి ఉత్తరాన్ని తెరిచి చదవసాగాడు. ఉత్తరాన్ని చదివి ఎవరికో ఫోన్ చేశాడు. అది చూసి పార్వతికి అన్నీ అర్థమయ్యాయి. తాను పొందిన సహాయం వెనుక ఉన్న మనిషి ఎవరో తెలుసుకుంది. వెంటనే పూజారి కాళ్లకు నమస్కరించి, స్వామీ, మీరు నా దేవుడు అని చెప్పింది. అమ్మా, నీకు డబ్బులు పంపించింది నేను కాదు, ఒక పెద్దాయన. ఆ పెద్దాయన ఇక్కడ ఆలయ సేవలో ఉండేవాడు, పూజారి మృదువుగా చెప్పాడు. ఆ మాట విన్న పార్వతి వెంటనే ఆ పెద్దాయన ఇంటికి వెళ్లి తలుపులు తట్టి, పెద్దాయన ఉన్నారా అని అడిగింది. ఒక ఆవిడ తలుపులు తెరిచి, ఇంకెక్కడి పెద్దాయనమ్మా, ఆయన ఈ లోకాన్ని విడిచి 3 సంవత్సరాలు అయింది. మీరు ఎవరు అని అడిగింది. పార్వతి తన కథను చెప్పింది. ఆమె ఆప్యాయంగా పార్వతిని కోగిలించుకుని, నిన్ను నేను మొదటిసారిగా చూస్తున్నాను. కాని మా కూతురు చిన్నప్పుడే ప్రమాదవశాత్తు చనిపోయింది. ఆ తర్వాత మాకు పిల్లలు పుట్టలేదు. మా ఆయన నీలో తన కూతుర్ని చూసుకున్నారు. ఆయనకు నేను ఇచ్చిన మాట ప్రకారం నీకు సహాయం చేస్తున్నాను. ఆ మాటలు విన్న పార్వతి కన్నీళ్లతో చలించి తన చిన్ననాటి కష్టాలను, పొందిన సహాయాన్ని గుర్తు చేసుకుని, అమ్మా, నేను అనాథను కాదు. ఇక నుంచి మీరే నా అమ్మ, మీకు జీవితాంతం తోడుగా ఉంటాను అని తన నిర్ణయాన్ని తెలిపేది. ఇప్పుడు నేను స్థిరపడ్డాను. ఇక నుంచి కష్టాల్లో ఉన్నవారికి నా వంతు సహాయం చేయాలని అనుకుని తన సహాయ హస్తంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన మంచి మనసుగల మహిళగా పార్వతి నిలిచింది. నీతి: మంచి హృదయం కలవారు దేవుని ప్రతిరూపం. మనస్ఫూర్తిగా చేసిన సహాయం ఎన్నటికీ వృథా కాదు.